తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2025 ఫిబ్రవరి మాసం ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారానుసారం ఏ రకంగా ఉండిపోతుంది, ఆయా రాశుల వారికి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ అంశాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వాస్తువేదిక నిపుణురాలు, దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రి నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి మాసం అంతా అని తెలుసుకునే ముందుగా గ్రహాల సంచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలను అందిస్తున్నాయో తెలియజేయండి. సో వచ్చే మాసం ఫిబ్రవరి మాసంలో అంటే ఏంటంటే మనకి మాఘమాసం సూర్య భగవాన్ ఒక మాసం అనమాట. సో రవి భగవాన్ ఒక బలం, రవి బలం చక్కగా అన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి ఉండాలంటే మాఘమాసంలో చక్కగా పూజలు, వ్రతాలు, నోములు ఎవరెవరికి ఏ అవకాశం ఉంటే కొంచెం వదులుకోకుండా చేసుకుంటూ వెళితే ద్వాదశ రాశుల వాళ్ళు బయటపడతారు. ఎందుకంటే కొన్ని రాశులకి మంచి ఫలితాలు ఉన్నాయి, కొన్ని రాశులకి కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. సో ఈ మిశ్రమ ఫలితాలు ఉన్నవాళ్ళు, మంచి ఫలితాలు ఉన్నవాళ్ళు ఏ ఒక్క రోజు వదలకుండా చక్కగా ఈ మాసం అంతా, మాఘమాసం అంతా కొన మొదటి రోజు పాడ్యం నుంచి ప్రారంభమై అమావాస్య వరకు చాలా విశేషమైన రోజు అనమాట. సో ఏ రోజు ఏం చేసినా విశేషమే. అంటే మాఘమాసంలో ఆదివారాలు విశేషాలు, పౌర్ణమి విశేషం, అలాగని శనివారాలు, సోమవారాలు, మంగళవారాలు, బుధవారాలు అన్ని కూడా విశేషమైన రోజులే. ఏ రోజు ఏమేమి చేయాలి, చక్కగా ఏ కుదురుతారుగా ఎక్కువ చారిటీ డొనేషన్స్ చేసుకుంటూ వెళితే చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఫిబ్రవరి మాసంలో ఎవరెవరికి బాగున్నాయి, ఎవరికి బాగాలేదని ముందుకంటే గోచారంలో ఎవరెవరు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, తర్వాత కన్యా రాశిలో కేతు ఉన్నారు, తర్వాత మనకి కుంభరాశిలో శని భగవానుడు, మకర రాశిలో రవి బుధులు, మీనరాశి రాహు శుక్రుడు. సో ఇలాగ మనకి గ్రహస్థితి అంతా గ్రహాలన్నీ ఇలా ఉన్నప్పటికీ ఏమేమవుతుందంటే ఇక్కడ ఎంత బ్రహ్మాండంగా మీనరాశిలో ఉచ్చస్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ఎన్ని భోగాలు, ఎన్ని యోగాలు ఇస్తారో, శుక్రుడితో పాటు రాహు ఉన్నారు కనుక అన్ని మాయలు, అన్ని మర్మాలు కనిపిస్తుంటాయి. అంటే మోసపోవడాలు కానీ, మోసగింపబడ్డాలు కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక జాగ్రత్తగా పరిహారాలు చేసుకుంటూ వెళితే ప్రతి పనిలోనే ఆలోచించి చేస్తే కనుక బయటపడతాం. లేకపోతే కాస్తంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. సో మనకి మిథున రాశిలో కుజుడు అంటే ఏంటంటే జనరల్గా చాలా మందికి విచక్షణ అనేది కోల్పోవడం అనేది జరుగుతుంటుంది. ఎంత అగ్రెసివ్గా మారుతారంటే బుధుడు అంటే మిథున రాశిలో బుధుడు అధిపతి, ఆ రాశి అధిపతి. సో బుధుడు అంటే ఏంటి, మంచి తెలివితేటలు, మంచి బుద్ధి, జ్ఞానం, తెలిసిన వాళ్ళు, క్రియేటివిటీ బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఇక్కడ కుజుడు రావడం వల్ల ఏంటంటే క్రియేటివిటీ, ఆలోచనలు అన్నీ కొంచెం ఎక్స్ట్రాడినరీగా పెరుగుతాయి. అయిపోవాలి, ఇప్పుడు అయిపోవాలి పని అంటే విచక్షణ కోల్పోతారు. విచక్షణ అనేది కోల్పోయి వాళ్ళు చేయాల్సిన పని నాకు ఇప్పుడు కావాల్సింది, ఇప్పుడు అవ్వాల్సింది అని చెప్పి కొన్ని ప్రమాదాలకి, కొంత మనుషుల తత్వాలకి మారడానికి కారణము ఇదంతా కూడా కుజుడు కారకుడు కనుక. ఎన్ని రోజుల వరకు ఉంటాడు మేడం కుజుడు? చాలా రోజులు ఉంటారు. ఫిబ్రవరి మాసం అంతా మిథున రాశిలోనే ఉంటున్నాడు ఆయన. సో అందుకని ఆయన ఆల్రెడీ వచ్చేసి మిథున రాశిలోనే ఉన్నారు ఆయన. జనవరి 20 నుంచి మారిపోయి మిథున రాశిలో ఉంటున్నారు ఆయన. దానివల్ల ఏంటంటే జాగ్రత్తగా ఉండడం, మెయిన్ వాహనాలు నడిపినప్పుడు జాగ్రత్తగా ఉండడం, బయటకు వెళ్ళేటప్పుడు మంచి శుభశకనాలు చూసుకుని వెళ్ళడం చాలా ముఖ్యమైన అవసరం అందరికీ. ద్వాదశ రాశులు అందరికీ కూడా ఈ జాగ్రత్తగా చూసుకుంటూ ఆచితూచి వెళ్తూ ఉంటే ఏ ఒక్కరికి ఏ ప్రమాదం జరగకుండా క్షేమంగా ఇంటికి వస్తుంటారు. ఇది చూసుకోవాల్సింది. అమ్మ, మకర రాశి వారికి మరి ఈ ఫిబ్రవరి మాసం అంతా ఎలా ఉండబోతుంది? వీళ్ళకి గ్రహస్థితిగతులు ఎలా ఉన్నాయి? ఏ గ్రహాలు వీళ్ళకి అనుకూలిస్తున్నాయి? తప్పకుండా అన్న. సో వీళ్ళకి చాలా బాగుంది ఈ మాసం. ఎందుకంటే ప్రతి మాసం బాగుంది అని చెప్తున్నాం, బాగుంటుంది ఎంతో కొంత. కానీ ఈసారి 100% బాగుంది వాళ్ళకి ఈ మాసం. సో ఎందుకు ఇంత 100% బాగుంది అంటే మెయిన్ ఎప్పటి నుంచో ప్రొఫెషనల్గా ఎదగాలన్న వాళ్ళందరికీ చాలా వాళ్ళకి మంచి గుర్తింపు రావడము, మంచిగా వాళ్ళకి ధనం అనేది కనిపిస్తుంది. అంటే ధనయోగం, ధనభాగ్యం కనిపిస్తుంది. సో ధనయోగం, ధనభాగ్యం లేకుండా ఎన్ని వచ్చినా సరే డబ్బు అయితే రాదు కదా. ఆ డబ్బు చేతికి వచ్చే వరకు ఆలోచిస్తుంటారు అందరూ. అలాగే మకర రాశి వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్న వాళ్ళకి చక్కగా మాఘమాసంలో ప్రారంభం చేస్తే అది వాళ్ళ సక్సెస్ అవుతుంది, మంచిగా చేసుకోవచ్చు. ఎందుకంటే మాఘమాసానికి అధిపతి రవి. అలాగే ఆ రవి ఇక్కడ మా మకర రాశిలో ఎప్పుడైనా వచ్చాడు అంటే వ్యాపారం అనేది బ్రహ్మాండంగా సాగుతుంది మకర రాశి వాళ్ళకి. ప్రతి సంవత్సరం రవి మకర సంక్రాంతికి వస్తుంటాడు ఆయన. వచ్చినప్పుడల్లా ఒక మంచి మిరాకిల్స్ జరుగుతుంటాయి వీళ్ళ జీవితంలో, మంచి మిరాకిల్స్ జరుగుతాయి. సో ఆ మిరాకిల్స్ ఎలా జరుగుతాయంటే వ్యాపారం నిలబడడం, వ్యాపారం నడపడానికి స్నేహితులు, బంధువులు సహకరించడం, ఇది ఇంట్లో వాళ్ళు ఎక్కువగా సపోర్ట్గా నిలబడడం అనేది మకర రాశి వాళ్ళకి ఈ మాసం
మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. సో అయితే మరి వీళ్ళకి శని ఇంకా ఎలినాటి శని లాస్ట్ స్టేజ్ లో ఉన్నారు. ఇంకొక నెల రోజుల్లో శని కూడా వెళ్ళిపోతున్నాడు కాబట్టి సో ఇంకా ఎలా ఉండబోతుంది వాళ్ళకి? శని ఇంకా భగవానుడు లాస్ట్ స్టేజ్ కదా, ఇంకొక మంతే కదా. అవును. అయితే ఏంటంటే మకర రాశి అధిపతి శని భగవానుడు కదా నాన్న. ఎప్పుడైనా ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు మనం శిక్షించాం కదా. ఒకవేళ ఎలాంటి వాళ్ళైనా సరే మనం వాళ్ళని ప్రేమిస్తాం కానీ వాళ్ళని శిక్షించాం కదా. అలాగే మకర రాశిలో శని భగవానుడు వెళ్ళిపోతున్నా ఉన్నా అంత శిక్షింపబడడం ఉండదు, గుర్తింపు ఉండదు అంతే. ఇప్పుడు తెలివైన వాడు అనుకోండి సమాజం గుర్తిస్తుంది, తెలివి తక్కువ వాడు అనుకోండి ఇంట్లో వాళ్ళు ప్రేమగా చూసుకుంటారు, వాళ్ళకి జాలి పడుతూ ఉంటాం. అలాగే శని భగవానుడు మకర రాశిలో ఉన్నా కుంభరాశిలో ఉన్నా వీళ్ళకి గుర్తింపు అనేది ఎప్పుడు లేదు. ఇప్పుడు గుర్తింపు అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే శని భగవానుడు వెళ్ళిపోతూ మంచి చేసి వెళ్తారు ఎవరికైనా. సో మంచి చేసే విషయంలో ఆ ప్లేస్లో వీళ్ళకి స్నేహితులతో కానీ బంధువులతో కానీ సహాయ సహకారాలు బాగా అందుతాయి, చేస్తారు. పెట్టుబడులు ముఖ్యంగా పెట్టడానికి, ఆస్తులు వీళ్ళకి ఎప్పటి నుంచో కోర్టుకు సంబంధించిన ఆస్తులు కానీ లేకపోతే డబ్బు రావాల్సిన డబ్బు రాకపోకుండా ఆగిపోయింది కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. స్థలాలు పొలాలు అమ్ముదాం అనుకొని ఎన్నో రోజుల నుంచి కష్టపడుతుంటే ఆ స్థలాలు పొలాలు అమ్మకపోవడం, చేతి డబ్బులు రాకపోవడం ఉన్న వాళ్ళకి ఆ స్థలం అమ్మడం కానీ ఆ డబ్బు రావడం కానీ జరుగుతుంది. వ్యాపార అభివృద్ధి లేదు, అలా చేసిన వ్యాపారం అలా నమ్మకం చేసుకొచ్చే వాళ్ళకి అభివృద్ధి అనేది కనిపిస్తుంది. సో ఇవన్నీ ఎందుకు కనిపిస్తుంటే రవి భగవానుడు అనుకూలంగా ఉన్నది, తర్వాత బుధుడు అనుకూలంగా ఉన్నారు. సో రవి బుధుడు అనుకూలంగా ఉండడం, తర్వాత ఇక్కడ రాహు అనుకూలంగా ఉండడం, తర్వాత శుక్రుడు అనుకూలంగా ఉండడం, ఈ ఎన్ని కాంబినేషన్స్ వల్ల వీళ్ళకి వాళ్ళకు ఒక గుర్తింపు సెలబ్రేషన్ అనేది జరుగుతుంది. సో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది, శుభకార్యాలు చేస్తుంటారు. అయితే ఏంటంటే ఇవన్నిటికీ కంటే ముందు వీళ్ళు ఎక్కువ చేయాల్సింది ఏంటంటే చారిటీ, ఎక్కువ చారిటీ దైవ కార్యక్రమాలు ఎక్కువ చేసుకుంటే తొందరగా గుర్తింపు అనేది వస్తుంది. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం తక్కువ వెళ్ళిపోతున్నప్పటికీ కూడా కాస్తంత ఆ జోన్ ఉంటుంది కనుక పుణ్యకార్యాలు, దానాలు, ధర్మమైన మార్గాలు చేస్తూ వెళ్తే మంచి ఫలితాలు ఉంటాయి. సో ఒక పుట్టినరోజు అయ్యింది, ఒక పేదవాళ్ళకి వస్త్రాలు ఇవ్వడం కానీ, ఒక అన్నం పెట్టడం కానీ, లేకపోతే ఒక విద్యార్థికి విద్యాదానం చేయడం కానీ, పుస్తకాలు కొనివ్వడం కానీ, పెన్స్ కొనివ్వడం కానీ, వాటర్ బాటిల్స్ ఇవ్వడం కానీ ఇలా చేసుకుంటూ వెళితే వీళ్ళకి అనుకూలత ఉంటుంది. శని భగవాన్ ఒక అనుకూలంగా కనిపిస్తుంది. లేకపోతే శని భగవానుడు కాస్తంత గుర్తింపు ఇవ్వడం అంతే. గుర్తింపు లేకపోతే ఎంత పని చేసినా సరే శభాష్ నువ్వు బాగా చేసావు అని అనకపోతే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఆ సాటిస్ఫాక్షన్ అనేది వీళ్ళు ఎప్పుడు కోల్పోతున్నారు. ఇప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ అనేది వీళ్ళకి వచ్చే అవకాశం ఏంటంటే ఇలా కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా వస్తుంది. సో అంత పరిస్థితి లేని వాళ్ళకి చక్కగా ప్రదక్షిణాలు చేయండి. హాయిగా మీ దగ్గర ఉన్న దేవాలయానికి వెళ్ళి చక్కగా ప్రదక్షిణాలు చేయండి. ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర హనుమాన్ చాలీసా చదువుకుంటూ ప్రదక్షిణాలు చేయండి, గుర్తింపు వస్తుంది. డబ్బులు ఉన్నవాళ్ళు చారిటీ చేయాలి. డబ్బే లేదు చేతిలో రూపాయి లేదు అనుకునే వాళ్ళు చక్కగా గుళ్ళో ప్రదక్షిణాలు చేస్తే కూడా మంచి అనుకూలత కనిపిస్తుంది. వీళ్ళకంటూ ఒక బ్రాండ్, ఒక ఇమేజ్ డెవలప్ అవుతుంది. ఇంకా ఏ దైవారాధన చేసుకుంటే బాగుంటుంది వీళ్ళకి? తప్పకుండా హనుమాన్ చాలీసా చదవడం ఎక్కువగా. ఎందుకంటే కాస్తంత రవి బుధుడు ఎంత అనుకూలంగా ఉన్నా వాళ్ళు మళ్ళీ మారినప్పుడు వీళ్ళకి అనారోగ్య సమస్య అనేది ఖచ్చితంగా ఉంది. సో ఏ పని చేయాలన్నా ఆరోగ్యం సహకరించాలి కదా ముందు. ఇప్పుడు దాకా డబ్బు రావట్లేదు అనుకున్నాను, ఇప్పుడు డబ్బు వస్తుందంటే ఆరోగ్యం సహకరించట్లేదు అంటే బాధపడతాం కదా. హనుమాన్ చాలీసా ఎక్కువగా చేసుకోవడం, హనుమాన్ చాలీసా ప్రార్థన చేయడం, తర్వాత శివాయ గురువై నమః అని మంత్రాన్ని చదువుకుంటుంటాం. శివాయ గురువై నమః, శివాయ గురువై నమః అనుకుంటూ చదువుకుంటూ వెళ్ళడం. ఈ నామాన్ని చేస్తూ ప్రతి శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళడం. ఆ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర సింధూరంతో పూజ చేయించడం, తమలపాకులు సింధూరం ఇచ్చి పూజ చేయించడము, తర్వాత ఒక నైవేద్యం అప్పాల మాల కానీ వడమాల కానీ వేయమని చెప్పడం. ఇవి చేసుకుంటూ వెళితే ఎటువంటి అనారోగ్య సమస్య రాకుండా ముందుకు వెళ్తారు. ఇవి చేసుకోవాలి వీళ్ళు. అమ్మ మకర రాశి వారికి ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు పాటించుకుంటే మరింత బాగుంటుంది వీళ్ళకి? ఈ విషయాలన్నీ కూడా ఇంత వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.